ఫ్రెండ్స్ రీసెంట్గా కుంభమేళ స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు. ఒక్క 2 రోజులు, ఓన్లీ 2 days మాత్రమే కుంభమేళ మొత్తం ఫేమస్ అయింది. మిగతా ఇన్ని రోజులు మొత్తం ఒక అమ్మాయి గురించి, ఓన్లీ ఒక అమ్మాయి గురించి మాత్రమే ఫేమస్ అవుతుంది. అక్కడ కుంభమేళలో దండలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా, ఆమెని ఫేమస్ చేస్తున్నారు ఈ దిక్కు వాళ్ళ మీడియా. అరే మీకు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. మీరు పోయింది ఏం పనికి, అలా ఫోకస్ చేసేది ఎవరిని? కుంభమేళకి దేవుళ్ళ మొక్కుతారా, వారి అమ్మాయి చుట్టూ తిరుగుడు కాదు. మీడియా అంతా కూడా ఆమె చుట్టే తిరుగుతుంది మొత్తం. ఆ యూట్యూబర్లు, టీవీ ఛానల్స్ ప్రతి ఒక్కరు ఆమె చుట్టూ తిరుగుడే. ఆమెకి కళ్ళకి కాజులు పెట్టుకుంది, కొంచెం క్యూట్ గా కనబడుతుంది సాంప్రదాయంగా అని చెప్పి మొత్తం ఆమె వాళ్ళ దండలు కూడా అమ్ముకొని ఇస్తలేరు, వాళ్ళ బిజినెస్ కూడా వేసుకుని ఇస్తలేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వండుకునే వరకు ఆమె చుట్టూ మైక్ పట్టుకొని మేడం 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 మేడం. ఈ అవ్వ మీకు బకెట్లు సరిపోరా, పెద్ద పెద్ద డ్రమ్ములు కావాలి సొల్లుగారు వానికి. డైరెక్ట్ సినిమా ఛాన్స్, మేడంకు డైరెక్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చేసిండు 2-3 రోజుల్లో పోవు. అమ్మ ఏముందిరా భయ్, ఎందుకురా అంత మీరు సొల్లు గార్చుకునేంత అక్కడ ఏముండదురా, ప్రతి దాన్ని హైలైట్ చేసుడే. మొన్నటి దాకానేమో దాన్ని హైలైట్ చేసిండు అదెవరు అగోరి. ఇప్పుడు ఈ పిల్లని ఆమె బిజినెస్ కూడా వేసుకోకుండా ఆమెకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఆమె చుట్టూ మైక్ పట్టుకొని తిరుగుతుంటే ఆమె స్కార్ఫ్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇజ్జత్కి. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎంతమంది, ఎన్ని మీడియా. ఈ మీడియా పిచ్చి తెలంగాణలో అనుకుంటే ఆడ కూడా దాపురమైందా? మమ్మల్ని ఎవరు దేకర్రా? 2 సంవత్సరాల నుంచి దాదాపు 700-800 వీడియోలు తీసినాం. దానికోసం ఎంత ఖర్చు, ఎన్ని డ్రెస్సులు, ఎన్ని ఫోన్లు, ఎంత నెట్, ఇదంతా ఎవరికి వద్దు. ఇంత కష్టపడి వీడియోలు తీసినా కూడా మనకు వచ్చే వ్యూస్ ఏమో తక్కువ. ఆమె మోనాలి ఛానల్ని కాపీ కొట్టుకొని పెట్టుకున్నోడికి, ఆమె వీడియో చేసినోడికి లక్షలు వేలల్ల లైక్లు, పోస్టులు, షేర్లు. ఆడోళ్ళకున్న విలువ ఆ మొగోనికి లేకుండా పోయింది సమాజంలో. గిద్దసోళ్ళు గారు తర్రవాది అమ్మ. మనం ఏదైనా కొత్త దొరికితే కథం, దాని మీద మేడం 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 మొత్తం మేడం. అవ్వ ఆ కుంభమేళ పోయి దేవునికి మొక్కుర్రా, వారి మోనాలిసా కాదు. ఇంకో ముచ్చట, ఆమె కళ్ళు హనీ ఐస్ అంట. నాకుతారా అందరు పోయి హనీ ఐస్. అమ్మ గింత గింత కరువులు ఉన్నారు ఒక్కొక్కడు. బకెట్లు, చిన్న బకెట్లు సరిపో బిడ్డ మీకు, పెద్ద పెద్ద డ్రమ్ములు, కంటైనర్లు కావాలి మీ సొల్లుకు. ఆమె ఎంత ఇబ్బంది పడుతుంది చూడుర్రా.